నమస్తే, వెల్కమ్ టు డిఎంపీ టీవీ. ఈరోజు న్యూస్ అప్డేట్. పద్మశాలి కులస్తుల క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురిలో పద్మశాలి కులస్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వంద రోజుల లోపల ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం. ఈరోజు స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద ధర్మపురి పట్టణ పద్మశాలి మరియు మండల పద్మశాలి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఖచ్చితంగా పట్టణ మండల శాఖ ఆధ్వర్యం రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి పద్మశాలిని మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పద్మశాలిల సంక్షేమం కొరకు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే చీఫ్ విప్ గారికి, పొన్నం ప్రభాకర్ సంక్షేమ శాఖ మంత్రివర్యుల గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.